కేంద్రం మనకి నిధులు ఇచ్చిందిలే కానీ పథకాలకి మళ్లించలేము, అమరావతికి శాఖే నిధులు ఇచ్చారా, పథకాలు మళ్లించలేము, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి. అంతే కదా, మళ్ళిస్తే మరి ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి కదా, ఎలాగే మరి దానికి ఖర్చు పెట్టాలా, మళ్ళించకూడదు, మన ఇన్కమ్తోనే చేసుకోవాలి. అది అంతే, మళ్ళిస్తే కుదరదు, మళ్ళీ ఇచ్చడం కుదరదు, మళ్ళించకూడదు కూడా. అది మరి ఇప్పుడు చెప్పిన పథకాలు మరి గ్యాప్ వస్తుంది కదా ఇంప్లిమెంట్ చేయడంలో, మరి వ్యతిరేకత. కొత్త గవర్నమెంట్ నిలదొక్కుకోవాలి, లాస్లు పుడుచుకుంటే వెళ్ళాలి, తప్పదు, కొంచెం భరించాలి. ఒక సంవత్సరం పాటు భరాయిస్తే నెమ్మదిగానే సెట్ అవుతాయి. అంతేగాని అన్నీ అందరికీ ఒకేసారి చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు ఎవరైనా? మనమైనా ఉన్నామా, ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అందరికీ ఒకేసారి చేయగలుగుతామా? ఇంట్లో వాళ్ళు అడిగినవన్నీ నెమ్మది 1 by 1 చేసుకుంటే వెళ్తాం ఒకటి. అలాగే అంతే గవర్నమెంట్ కూడా. సంపద సృష్టిస్తే ఇస్తాను, ఖజానా కొంచెం పెంచుకుంటే అని చెప్పేసి కూడా అంటున్నమాట. అంతే మరి, రియలే కాదు మరి, జరగాలి. అది సంపద సృష్టి జరిగితే ఆటోమేటిక్గా అన్నీ సాల్వ్ అవుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనకు కొత్త కంపెనీస్ రావాలా, ఇంకా కొత్త జనాలు రావాలి, అదర్ స్టేట్స్ వాళ్ళు రావాలి, మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు డెవలప్మెంట్ పెరుగుద్ది. మనకు ఇప్పటిదాకా అందరూ వెళ్ళిపోయారు కదా, అందరూ రావాలి మళ్ళీ. ఆర్థికంగా పుంజుకుంటే పిల్లలకి అమ్మఒడి, అలాగే రైతులకి డబ్బులు వేస్తామని చెప్పాము, అవి వేస్తాము, డబ్బులు లేవు కాబట్టే ఆగుతున్నాము, డబ్బులుంటే ఈ పాటికి వేసేసేవాళ్ళం అని చెప్తున్నాము. డబ్బులుంటే వేస్తారు కదా, మాట తప్పరుగా, లేనిపోంది ఎందుకు తెచ్చుకుంటారు? ఆపోజిట్ వాళ్ళు అందరూ ఇప్పుడు అదేగా అడుగుతున్నారు. ఇప్పుడు డబ్బులుంటే వాళ్ళతో ఎందుకు అనిపించుకుంటారు ఎవరైనా? అది లేకే కదా చేసేది. రోడ్లు ముందు బాగుపడుతున్నాయి, చాలు ముందు రోడ్లు చూస్తే అంతకుముందు ఎలా ఉండేది, ఇంటికి వెళ్తామా లేదా అనిపించేది. ఇప్పుడు రోడ్లు చక్కగా ఉన్నాయి, కొన్ని చోట్ల చేయాలి, చేస్తున్నారు, మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు రోడ్లు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తానని చెప్తున్నాడన్నా, మీరేమంటారు? ప్రజల్లోకి రావాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, అయినా పోరాడాలి. మరి పోరాడకపోతే ఎట్టగా ఆపోజిట్ పార్టీ నాయకుడిగా అంటున్నాడు ఆయన, అసెంబ్లీకి ఇవాళ అడుగుతారు ఆపోజిట్ లీడర్గా, మరి వెళ్తేగా జరిగేది. ఆయన వెళ్ళకుండా మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతుంటే ఎట్టగా రావాలి, తిరగాలి, జనాల్లో తిరగాలి. మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఆయన కష్టపడాలి, పుంజుకోవాలి, కష్టపడాలి. చంద్రబాబు గారు కష్టపడలేదు, మరి ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లు తెచ్చుకో కష్టపడాలి. ఎవరైనా కష్టపడకుండా కూర్చుంటే ఏదో ఒకసారి కలిసి వచ్చింది అదృష్టం, ప్రతిసారి కలిసి రాదుగా, కష్టపడాలి.